తమకు 30% జీతాలు పెంచాలంటూ టాలీవుడ్ సినీ కార్మికులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసినందుకు నిర్మాతలు ఒప్పుకోవట్లేదు. చర్చలు జరుగుతున్నాయి. చర్చలు విఫలమవుతున్నాయి. అయితే వీటన్నిటి గురించి, ఈ వివాదం గురించి మనతో మాట్లాడకున్నారు సీనియర్ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు. చెప్పండి సార్, ఏంటి ఈ వివాదం? కార్మికుల వేతనాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. మళ్ళీ విఫలమవుతున్నాయి. ఈ మంత్రిని కూడా కలిసారు. ఏపీ మంత్రిని వాళ్ళ నిర్మాతలు. ఇప్పుడు ఏపీ మంత్రులను కలటానికి ఏం రీజనో నాకు తెలియదు. తెలంగాణ మంత్రి గారిని కలటానికి ఏం రీజనో నాకు తెలియదు. కార్మికులు శనివారం నాడు వచ్చారు. శనివారం నాడు కార్మికులందరూ 72 మంది అన్ని సంఘాలలో వచ్చారు, కూర్చున్నారు. దాదాపు 3 గంటలకు వచ్చారు. 6:30 దాకా పాపమాలు కూర్చున్నారు. భరతభూషణ్ గారి ఆధ్వర్యంలో, ఛాంబర్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో కూర్చున్నారు. యువతరకాశి చంద్రవాడ శ్రీనివాసరావు గారు, నట్టి కుమార్ అండ్ వై సురేందర్ రెడ్డి, మోహన్ గౌడ్, రవీంద్ర గోపాల్. ఓకే, మీరు అందరూ సినిమా తీయనువాలే, తప్పులేదు. మీరు అన్న మాటలో మీరు సినిమా తీయరు. కానీ చంద్రవాడ శ్రీనివాసరావు గారు 7 సినిమాలు సెట్లో ఉన్నాయి, చిన్న సినిమాలు. ఇంకా చిన్న సినిమాలుగా మళ్ళా ఏం చేశారంటే ఒక చిన్న సినిమాల ప్రతినిధిని మళ్ళా ఆయన ఎస్కే అని గారిని పెట్టారు. ఓకే, వాళ్ళు సినిమాలు, వాళ్ళు మా నిర్మాతలే కదా. అయితే గిల్డ్ అని ఇంకో సంస్థ పెట్టారు. ఆ గిల్డ్లో ఉన్న వాళ్ళు మొత్తం టోటల్గా వాళ్ళు వస్తారు, వాళ్ళు చర్చలు జరుపుతారు అని ఆశతో ఉన్నారు. అందరం కూర్చున్నప్పుడు వచ్చారు. వాళ్ళు వచ్చి ఛాంబర్లో కూర్చున్నారు, కానీ మీటింగ్ హాల్లోకి రాలేదు. ఒక చిట్టి రాసి ప్రెసిడెంట్కి పంపించి రమ్మని అడిగాం. వాళ్ళతో మేము కూర్చోము అన్నారు. ఓకే, దాంట్లో ఒకరిద్దరు ఉంటారు కదా, అగ్రెసివ్ ఉన్నారు ఉంటారు కదా. అందరూ మంచోళ్ళు ఉంటారా? అగ్రెసివ్ ఉన్నారు ఉంటారు కదా. ఇప్పుడు వంశీ గారు అంటారు ఆవేశపరులు ఉండరా? ఎస్కేఎన్ గారు ఆవేశపరులు అంటారు ఉంటారు కదా. ఇప్పుడు ఎలాగుంటుందంటే ఏది ఏమైనా చిన్న చిన్న ఆవేశం ఉంటుంది. ఆవేశంలోని వాళ్ళు ఏదో ఆవేశాలు అనవచ్చు, తప్పలేదు. అయితే చర్చలు కూర్చుంటేనే కదా జరిగేది. వాళ్ళు ఏమన్నారు, 1000 రూపాయలు లోపు ఉన్న వాళ్ళకి 20%, 1500 లోపు ఉన్న వాళ్ళకి 15%, తర్వాత 5%, సంవత్సరానికి ఇంకో సంవత్సరానికి 5%. తప్పులేదు. వాళ్ళు కూడా ఏమన్నారంటే 3 యూనియన్లకు మేము ఇవ్వమన్నారు. వీళ్ళు ఏది ఫైటర్స్ యూనియన్కి, డాన్సర్స్ యూనియన్కి, మన కెమెరా అసిస్టెంట్లకి ఇవ్వమన్నారు. వీళ్ళ ముగ్గురికి మేము అంటే వాళ్ళు ఏమన్నారంటే 24 మంది ఉన్నాం, 24 మందికి ఆకులేసి ముగ్గురికి అన్నం పెట్టాం, 21 మందికి అన్నం పెడతామంటే న్యాయమా అని అడిగారు. మీరు ఇచ్చిన దాంట్లో మాకు ఎలా సర్దని అందరికీ ఒకేలాగా ఇవ్వండి. మీరు 20 ఎక్కువ ఇస్తున్నారా తక్కువ ఇస్తున్నారా, నలుగురి అందరికీ ఒకలాగా సర్దండి. మీరు ఉదయం అన్నం తిన్నారు, మీకు ఉదయాన్నే బాగా ఎక్కువ తినేశారు కాబట్టి ఇప్పుడు మధ్యాహ్నం పెట్టడం అంటే తక్కువ కదా. అప్పుడు మీరు పెంచడం మీ తప్పు కదా. ఇప్పుడు నెక్స్ట్ టైం కావాలంటే ఇది దాంట్లో ఎక్కువగా ఉంది పెంచగానే అనగలరు తప్ప ఇప్పుడు ఇది కరెక్ట్ కాదు కదా. అందరికీ ఒకలాగా విభజించి పాలించి చెయ్యొద్దు అని అన్నారు వాళ్ళు. మా దాంట్లో మమ్మల్ని ఇరికి విడదీయొద్దు అని వాళ్ళు అన్నారు. వాళ్ళ దాంట్లో న్యాయం ఉంది. తర్వాత చంద్రబాబు గారు కలుగించుకొని నేను ఒక బిడ్డలుగా చెప్తున్నాను, ఇప్పుడు 10, తర్వాత 5 అందరికీ ఇచ్చేటట్టు నా మాటిని కొంచెం ఒప్పు పట్టి చేసుకో. శనివారం నాడు జరిగిన చర్చ నేనున్నాను. ఇది ఒక 5-10 పెట్టుకోండి. ఇది నా మాట ఏంటంటే కొంచెం అడుగుదామని భరతభూషణ్ గారికి రిక్వెస్ట్ చేశారు. ఎవరిని? కార్మికులు రిక్వెస్ట్ చేసి భరతభూషణ్ ప్రెసిడెంట్ గారు రిక్వెస్ట్ చేసి వాళ్ళతో మాట్లాడమన్నారు. పాపం ఆయన కూడా భరతభూషణ్ గారు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. నో వే, దాన్ని ఇవ్వము అన్నారు. ఇవ్వమంటప్పుడు అక్కడి నుంచి వాళ్ళు లెగ్స్ వెళ్ళిపోయి వాళ్ళు ఏమన్నారంటే మా దాంట్లో మీరు డివైడెడ్ తీసుకొద్దాం అనుకుంటున్నారు కాబట్టి 30% తక్కువ లేదు అని చెప్పి వాళ్ళు ఫస్ట్ అనౌన్స్ చేశారు. తర్వాత వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇది చర్చలు ముగిసే సమయంలో ఈ విధంగా కూర్చోకుండా, ఇప్పుడు కూర్చుంటే వీళ్ళు మాట్లాడుకుంటే ఒక పద్ధతిగా ఉండేది. కూర్చోకుండా అగ్రెసివ్గా వెళ్ళిపోవడం మీ తప్పు, లోనకి రాకుండా వాళ్ళ 3 గంటలకు కూర్చోబెట్టడం మన తప్పు. నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టకుండా వెళ్ళిపోవడం తప్పు. మనం 100% మనం చేసిన నిర్మాతలు, కొంతమంది చేసిన నిర్మాతల వల్ల ఈ బంద్ ఆగింది. ఎందుకంటే వాళ్ళు అగ్రెసివ్గా లేరు. వాళ్ళు ఎలాగైనా బంద్ కాల్ఫర్ చేసి ఏ విధంగా నచ్చజెప్పి అందరినీ షూటింగ్ జరగాలని చూస్తున్నారు. మీరు పర్సంటేజ్కి ఒప్పుకుంటున్నారు కదా. మీ పర్సంటేజ్ తక్కువ ఎక్కువ ఒప్పుకుంటూ ఉంటున్నారు కదా. టర్మ్స్ అండ్ కండిషన్స్ దశలవారుగా మాట్లాడుకుందాం, తప్పులేదు దాంట్లో. కానీ మరి ఆ విధంగా కొంతమంది చేయడం అనేది దారుణమైన విషయం. ఇవాళ ఎస్కేఎన్ చిన్న నిర్మాతలు ఎస్కేఎన్ గారితో కలిపి మీటింగ్ పెట్టి కూడా 30% పెంచాలంటే మాతో సాధ్యం కాదు, చిన్న నిర్మాతలం థియేటర్లకు మీరు రప్పేయగలుగుతారు ఆడియన్స్ అని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై థియేటర్ కార్మికులు రప్పేయగలుగుతారా థియేటర్లకు? కార్మికులు కష్టపడతారు. ఎస్కేఎన్ గారు నిర్మాత, ఎస్కేఎన్ గారు కూడా ఒకప్పుడు కార్మికుడే కదా. ఆయన కూడా అంటే ఆయన జర్నలిస్ట్ కదా. ఇప్పుడు థియేటర్కి జనాలు వస్తారంటే ఆ హీరోకి జనాలు వస్తారా రారా అనేది
మీరు కదా హీరో కార్మికుడు కాదుగా, హీరోయిన్ కార్మికురాలు కాదుగా, నిర్మాత కార్మికుడు కాదుగా. కనుక సినిమా జనాలు రప్పిస్తారా అది కాదు మా సంబంధ విషయం. ఆ లైట్ వాళ్ళు మోసుకుంటూ వెళ్తున్నప్పుడు మనం మొయ్యంగా ఇవన్నీ మనం ఏమంటున్నామంటే 30% అనేది వాళ్ళు అడగలేదు. చిన్న సినిమాలకి ఇంకా తెలుసోలేదు, ఎస్కేఎన్ గారు ఉన్నారో లేదో తెలియదు, వాళ్ళు మన మీటింగ్లో క్లియర్ కట్గా చెప్పారు. చిన్న సినిమాలు ఏవైతే ఉన్నాయో బిఫోర్ అగ్రిమెంట్ 25%కి యాక్సెప్టెడ్. వాళ్ళు బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, యాక్సెప్ట్ చేస్తున్నాం అని చెప్పారు. అక్కడ మరి ఎస్కేఎన్ గారికి ఏమర్థమైంది? లోన మీటింగ్లో మేమున్నాం కదా, ఆయనకి ఏమర్థమైంది? మీరు మీటింగ్లు ఉన్నారు కానీ శనివారం వీళ్ళు ప్రొడ్యూసర్స్ ఎవరైతే నాగవంశీ కానీ ఎస్కేఎన్ కానీ అదే అంటున్నా, వాళ్ళు ప్రెస్ మీట్ లో ఏం చెప్తున్నారంటే మీటింగ్ లో ఉన్నారు కదా తెలుస్తుంది వాళ్ళందరూ కలిపి. ఇప్పుడు నేను ప్రత్యక్ష సాక్షిని, రికార్డెడ్ ఇన్ ఛాంబర్, 15 రికార్డింగ్ ఛాంబరు, రికార్డ్ అయ్యింది ఛాంబర్లో రికార్డ్ అయిన దాంట్లో నేను ఉన్నాను. వాళ్ళ కార్మికులు ఏం చెప్పారు? చిన్న సినిమా నిర్మాతలకి మేము అబ్జెక్షన్ లేదు, బిఫోర్ అగ్రిమెంట్లో ఏది ఉందో అది మేము ఆనర్ చేస్తామంటున్నారు వాళ్ళు. ఇంకా అక్కడ అయిపోయింది కదా చిన్న సినిమా నిర్మాతలది. మీరు 30% చిన్న సినిమా నిర్మాతలు అడగలేదు అంటే మీరు క్రియేట్ చేయకూడదు. కార్మికుడిని పూచి చూపించినట్టు చూపించొద్దు. చిన్న సినిమా నిర్మాతలకు వాళ్ళు చేస్తున్నాము అంటే మీరు చేయట్లేదు అంటే దాని అర్థం ఏంటి? పాయింట్ మీరు ఛాంబర్ రికార్డు తీయండి, ఆ రికార్డులో ఉంది కదా వాళ్ళు చెప్పింది. వాళ్ళు 10% ఒప్పుకొని చెప్పలేదు కదా, 15% ఒప్పుకొని చెప్పలేదు కదా. మీరు కూర్చొని మాట్లాడండి, కూర్చొని మాట్లాడితే వయా మీడియా చేద్దాం అంటున్నారు వాళ్ళు. కూర్చోకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇప్పుడే చూశాను, షూటింగులు జరపండి, మీరు న్యాయం మొత్తం కూర్చొని మాట్లాడుకొని చేసుకోండి అని చెప్పారు. ఓకే, ఆంధ్రాకి ఎందుకు వెళ్ళారో మాకు తెలియదు. ఆంధ్రాలో ఇప్పుడు వెళ్ళే సందర్భం కాదు. ఆంధ్రాలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, షూటింగ్లు చేయాలి, అలాగే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి స్కిల్ డెవలప్ చేయాలి. మీరు ఈరోజు అయిపోయిన వెంటనే స్కిల్ డెవలప్ చేయడం కాదు, ఫ్యూచర్ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసుకోండి. ఇది అయిపోయిందని మళ్ళీ స్కిల్ డెవలప్ చేయడం అనేది కాదు. మళ్ళీ అది కూడా చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఈ ఇష్యూలో మెగాస్టార్ చిరంజీవి మధ్యలో వివాదాలు ఆయన ట్వీట్లు పెట్టాల్సిన పరిస్థితి వరకు వచ్చింది, నన్ను కలవలేదు కార్మికులని. ఆ తప్పుడు ప్రచారం ఎందుకు జరిగింది? తప్పుడు ఒక్కటే మాట అంటానండి, చిరంజీవి గారు ఏమన్నారంటే కార్మికులైనా చిన్న సినిమా నిర్మాతలు, నేను కూడా పెట్టాను, నాకు కూడా ఆయన మెసేజ్ పెట్టారు, టాక్ టు బెటర్ టైం, అంటే బెస్ట్ మంచి టైంలో కలుద్దాం. ఇది అందాక చర్చలు జరుగుతున్నాయి కాబట్టి చిన్న సినిమా నిర్మాతలు నన్ను అడిగారు, వాళ్ళందరూ కలిపి చిరంజీవి గారిని కలుస్తానన్నారు. పెద్ద సినిమా నిర్మాతలు కలిశారు, కార్మికులు కూడా కలిస్తే అందరినీ కలిపి ఒకటేసారి డిస్కస్ చేసి చేస్తామని అన్నారు. కార్మికులను కలవలేదు, ఎవరో కలవలేదండి, ఆయన మెసేజ్ పెట్టాడు, మంచి టైంలో ముందు ఛాంబర్ డిస్కషన్ మంచి టైంలో కలుద్దామని చెప్పారు. ఆయన ఒప్పుకున్నారు అన్నట్టు ప్రచారం. తప్పండి, ఏది తప్పని. ఆయన పాపం ఇన్వాల్వ్మెంటే లేనప్పుడు ఆయన మంచి టైంలో కలుద్దాం అని అన్నారు. మంచి టైంలో కలుద్దాం అంటే నన్ను కానీ కార్మికులు కానీ మీరు ముందు డిస్కస్ ఛాంబర్ చేసుకోండి, ఛాంబర్తో మాట్లాడండి, ఏమైనా ఉంటే నేను కలుద్దాం అని అన్నారు. తప్పేముంది దాంట్లోని? ఏమంటే ఆయన మా నాయకుడు అండి, మా హీరో అండి, మేము కంపల్సరీ కలుస్తాం, కానీ ఇప్పుడు కాదు. నాయకులు ఉంటారు, అంతకుముందు దాసరి గారు ఉన్నప్పుడు ఆయన తర్వాత ఇటువంటి వివాదాలు వచ్చినప్పుడు వెంటనే పరిష్కారం. ఎందుకు ఇంతగా వివాదం ఇది బంధువుల దాకా వెళ్తుంది? దాసరి గారు ఉన్నప్పుడు ఎందుకు ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేకపోవడం? 18 రోజులు స్ట్రైక్ జరిగితే దాసరి గారు నాకు అప్ చెప్తే నేనే స్ట్రైక్ కాలప్ చేశాను. ఇవన్నీ జరుగుతాయండి, ఇది చిన్న చిన్న ప్రక్రియ జరుగుతాయి. కాకపోతే ఏంటంటే కూర్చోపోవడం తప్పు, విభజించు ఈగోలకి వెళ్ళడం తప్పు. ఇండస్ట్రీలో ఎవరో ఒకరు పెద్ద దిక్కు ఉండాలి కదా, చిరంజీవి గారు ఉన్నారండి. చిరంజీవి గారు టైం పడుతుంది అంటే ఛాంబర్కి ఒక టైం ఉంటుంది, ఛాంబర్ చర్చలు జరుగుతున్నాయి, శనివారం అయిపోవాల్సిందే, అది అవ్వలేదు కాబట్టి వెయిట్ చేద్దాం. ఆంధ్ర ఎందుకు వెళ్ళారో తెలియదు. దుర్గేష్ గారు అయితే దీంట్లో ఎంకరేజ్ పవన్ కళ్యాణ్ గారు చేయరు, చిరంజీవి గారు చేయరు. ఎవరు కార్మికులకి అన్యాయం ఎప్పుడూ జరగదండి, కార్మికులు పక్షపాతే ఉంటారు అందరూ. ఎందుకంటే వాళ్ళు ఏ రోజు లేబర్ వాళ్ళు ఇంకొకటి తీసుకొచ్చారు, వాళ్ళు 13,50,00,000 బాకీ ఉన్నారు. ఇప్పుడు మైకులు మాట్లాడుతున్నారు అందరూ, 13,50,00,000 బాకీ ఉన్నారు. ముందు ఆ బాకీ ఏ రోజు లేబర్ ఆ రోజు మేము తినే వాళ్ళకి మాకు ఇవ్వాల్సింది 13,50,00,000 ఇవ్వనండి అని బదులుపెడుతున్నారు. ఎవరైతే నోటీస్ ఇచ్చారో, ఎవరైతే మైకులు మాట్లాడుతున్నారో వాళ్ళందరూ బ్యాలెన్స్ ఉన్నారు. నోటీస్ ఇచ్చిన 90,00,000 ఇవ్వాలా? ఈ సో మనీ ఈజ్ ద పీపుల్స్. కానీ ఏంటంటే మరి లేబర్ డైలీ పేమెంట్ కూడా మరి ఆపడం మీద తప్పే కదండి. లేబర్ డబ్బులు ఆపుతారు, వాళ్ళని మీరు వచ్చి మళ్ళీ మీతో మీరు కూర్చొని డేట్ అంటారు, వాళ్ళని చిన్న చూపు చూస్తారు, అన్నీ మీరే చేస్తారు. వాళ్ళు కొంచెం పెంచమన్నా పెంచడానికి లేదు, వాళ్ళతో మాట్లాడడానికి వాళ్ళు మా దగ్గర నించోడానికి కూడా అడగలేదు అంటారు. మరి ఇదంతా దాకా కరెక్ట్ అండి. ఫస్ట్ 2 అంటే నేనేంటి వెయిట్ ఫర్ 2 అంటే
నేను వెయిట్ చేస్తున్నా 2 days లోపల వాళ్ళ పేమెంట్స్ అన్నీ క్లియర్ అయిపోతే ఓకే, అవ్వకపోతే ఆ లిస్ట్ నా దగ్గర ఉంది, కానీ నాకు సంస్కారం ఉంది కనుక అవ్వకపోతే ఆ లిస్టులో పేర్లు బయట పెడతా. ఎందుకంటే సొగ్గాలు పెద్దవాళ్ళమే అని చెప్పుకోకూడదు అండి. లేబర్ అంటే ఏ రోజు కూలీ వాళ్ళది, ఆ కూలీని కూడా మనం ఆపి కోట్ల మీద ఆపడం అంటే ఎంత కరెక్ట్? ఇంకా 6 కోట్లు అంటే 20 కోట్ల రూపాయలు దాదాపు ఉందంట పెండింగ్. ఇది నేను అనాఫీషియల్గా చెప్పట్లేదు, ఛాంబర్కి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్, ఆ కంప్లైంట్ కాపే జిరాక్స్లు ఉన్నాయి మా దగ్గర. మొత్తం ఎంతమంది ఉండొచ్చు కార్మికులు ఈ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్? 10,000 మంది పైన ఉంటుంది, మొత్తం 40 మంది ఉంటారు. అయితే ఇంకొక టాక్ కూడా వినిపించింది, ఇప్పుడు కార్మికులు కోలీవుడ్ కానీ బాలీవుడ్ నుంచి కూడా తెచ్చుకుంటాం, దీన్ని కూడా ఒప్పుకుంటారా? ఆ ప్రతిపాదన ఏమైనా పెట్టారా? కొంతమంది స్టంట్ మాస్టర్లు కానీ ఇలా తెచ్చుకుంటాం వాళ్ళని. అది ఇప్పటి నుంచి ఉందండి, ఇప్పుడేం కొత్తగా లేదు. నేనేమంటానంటే ఇలాంటివన్నీ మీరు పెట్టండి, స్కిల్ డెవలపింగ్ కోసం ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి, స్కిల్ డెవలప్మెంట్ కోసం ఈరోజు స్టార్ట్ చేయండి. డెవలపింగ్ అంతా చేయాలని చెప్పండి, మీరు మెంబర్షిప్ కార్డు తక్కువ ఇవ్వాలని చెప్పండి, ఇవన్నీ మాట్లాడండి, ఇవన్నీ మన ప్రక్రియలో భాగంగా మాట్లాడండి, తప్పు లేదంటున్నా నేను. మీరు ఇది కూర్చొని షూటింగ్ సవ్యంగా జరుగుతూ ఇలాంటివన్నీ మాట్లాడుకోండి, కూర్చొని మాట్లాడుకోకుండా ఎంత దాకా కరెక్ట్ అని అంటాను నేను. చివరిగా ఒకటి, ఇప్పుడు ఈ వివాదం ఎక్కడ ఆగిపోతుంది అనుకున్నాను, ముగిసిపోవడం? దీనికి నాకు తెలిసి వివాదం లేదండి, వివాదం సృష్టిస్తున్నారు. కార్మికులకి నిర్మాతల మధ్య వివాదం లేదు, ఒకరిద్దరు ఏదో సృష్టిస్తున్నారు అని నాకు అనిపిస్తుంది. వాళ్ళిద్దరూ ఎవరు అనేది గవర్నమెంట్ కనిపెట్టాలా, వాళ్ళిద్దరూ ఎవరు అనేది ఇంకోటైనా కనిపెట్టాలా. ఇక అంతే తప్ప ఇక్కడ ఏది ఏమైనా ఒక్కటి మాత్రం వాస్తవం, నిర్మాతలు కార్మికుడు కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది. కార్మికుల్లో అందరూ కార్మికులు అందరూ కూడా దాని మీద సుముఖంగానే ఉన్నారు. కానీ నిర్మాతల్లోనే కొంతమంది, ఇప్పుడు ఇవాళ ఎస్కేఎన్ గారు ఎందుకు మీటింగ్ పెట్టారో నాకు తెలియదు. వాళ్ళు చిన్న సినిమాలకు ఇవ్వనంటేనే కదా, ఆ చిన్న సినిమాలకు మేము ఇస్తున్నామో పాత అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేస్తామంటే మళ్ళీ ఎందుకు? నేను చిన్న సినిమాలకు వాళ్ళు ఇస్తానంటున్నప్పుడు మీరు మళ్ళీ దానికోసం మళ్ళీ మీటింగ్ పెట్టడం ఎందుకు? ఆల్రెడీ సాటర్డే ఇస్ మీటింగ్, గోహాన్ ఇస్ ఆల్రెడీ ప్రెసిడెంట్ ఇన్ఫార్మ్ చేశాడు కదా, ప్రెసిడెంట్కి ఇన్ఫార్మ్ చేశారు వాళ్ళు. ఏమని? యాజ్ పర్ చిన్న సినిమా నిర్మాతలు ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకి పాత అగ్రిమెంట్ ఏది ఉందో ఆ అగ్రిమెంట్ ఆనర్ చేస్తున్నాం అన్నారు, అగ్రిమెంట్లో మెన్షన్ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ ఎస్కేఎన్ గారికి అది ఐడియా లేదో మరి ఉందో తెలియదు. అంటే అదే అంటున్నాను, అసోసియేషన్లు పెరిగిపోతున్నాయి, సంస్థలు పెరిగిపోతున్నాయి, ప్రతినిధులు పెరిగిపోతున్నారు. ఇప్పుడు ఇందులో కన్ఫ్యూజన్ కూడా ఉంది, ఫిల్మ్ ఛాంబర్ అని, గిల్డ్ అని. నో రికగ్నైజ్డ్ బాడీ సుప్రీం బాడీ ఛాంబర్ ఒకటే, గిల్డ్ నాట్ రికగ్నైజ్డ్. కొన్ని ఛాంబర్లు ఎవలకాలు పెట్టుకునేవే తప్ప ఎవరు లేరండి. ఫైనల్ సుప్రీం బాడీ ఇస్ ద ఛాంబర్. ఈ యూనియన్లకు సంబంధించి ఫిల్మ్ ఫెడరేషన్ ఈ రెండే ఫైనల్. ఈ రెండు టెక్మో వాళ్ళందరూ ఎవరికాలు చెప్పుకుంటుంటారు. ఇప్పుడు మేము ఒకటంటే వాళ్ళు ఒకటి అంటుంటారు. ఇవన్నీ చిన్న నిర్మాతలు ఏమండి, ఎవ్వరు లేరండి. సినిమా తీసేవాడు పెద్ద సినిమానే తీస్తే, చిన్న సినిమా హిట్ అయితే పెద్ద నిర్మాత, ఫ్లాప్ అయితే చిన్న నిర్మాత, రెండే. అది దాంట్లో నీకు వేరే మాట్లాడితే ఫీల్ అవుతారు కానీ వద్దులేండి ఇంకా తర్వాత. ఇంకొకటి ఏమంటే ఏది జరిగినా ఇది ఇంకొకటి కూడా చెప్తాను, డిసైడెడ్ ఇస్ ఫ్యాక్ట్. రేపు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో డిసైడెడ్ ఫ్యాక్ట్ ఈజ్ కార్మికులు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎలక్షన్స్లో డిసైడెడ్ ఫ్యాక్ట్ కార్మికులదే. ఎందుకంటే దాదాపు అన్ని వేల ఓట్లు ఉంటాయి ఇక్కడ. కృష్ణానగర్ ఇవన్నీ కూడా, ఎల్లారెడ్డి కూడా, ఇవన్నీ కూడా డిసైడెడ్ ఫ్యాక్ట్. కార్మికులు ఎటు సపోర్ట్ చేస్తే అటే గెలుస్తారు. ఇప్పుడు డబ్బింగ్ సంబంధించిన వాళ్ళు కూడా వీటి కిందకి వస్తారు. అందరూ వాళ్ళ ఎలక్షన్స్ కూడా జరుగుతున్నట్టున్నాయి, డబ్బింగ్ అందరూ దీంట్లోకి వస్తారు, 20 క్రాఫ్ట్స్కి వస్తారు. ఏమంటే అందరికీ బాగుండాలండి, అందరూ కొంచెం ఒడిదొడుకులు వస్తాయండి. ఒడిదొడుకుల్లో మనం అటు ఇటు ఉండాలి. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న 30% ఇమ్మని అడగట్లా. ఇప్పుడు నేను అడుగుతున్నాను కదా, మీరు 20 ఇస్తానన్నారు, 15 ఇవ్వండి, విడతల వారికి 20, 10 ఇవ్వండి, కూర్చొని మాట్లాడుకుందాం. సామరస్యంగా కూర్చుందంటే కూర్చోపోవడం తప్పేగా. ఇప్పుడు నేను మాట్లాడిన రికార్డెడ్గా మాట్లాడుతున్నానండి, ఆఫ్ ది రికార్డు మాట్లాడలే, ఆన్ రికార్డు మాట్లాడుతున్నా. ఎందుకంటే ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో వాళ్ళు కూర్చుంటే 3 గంటల తర్వాత మేము అందరం కూర్చుంటే వాళ్ళు వచ్చి ఒక చిట్టి ఇసిరి బయటకు, అది ప్రెసిడెంట్ పిలిచి బయటకు ఆ చిట్టి ఇచ్చి వెళ్ళిపోయి కింద కూర్చొని ప్రెస్లో అనౌన్స్ చేసి వెళ్ళిపోయారు. అది ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయారు, ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోయారు. ఓకే, తప్పులేదు వాళ్ళది. కనుక వాళ్ళతో అంటే ఇక వేరేగా మాట్లాడాలంటే వేరేగా ఉంటుంది కానీ ఇంక బాగోదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, షార్ట్లీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఇమీడియట్లీ షూటింగ్లు జరగాలి, ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.